పడాల చిన్నప్పటి నుంచి ఈమె దగ్గర పెరిగారట. కళ్యాణ్ పడాల వాళ్ళ చిన్నత్త. అమ్మ మీ పేరు? రమాదేవి. రమాదేవి. కళ్యాణ్ ఇంత ఘన విజయం సాధించారు, మీకు ఎలా హ్యాపీగా ఉంది? చాలా చాలా సంతోషం. అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరికి చాలా చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి మీ దగ్గరే పెరిగాడు, మీ దగ్గరే చదువుకున్నాడు. సో మీ చేతుల మీద పెరిగిన ఆ పిల్లాడు ఎంత ఘన విజయం సాధించారు. ఇంకా చాలా సంతోషం. ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. చాలా అందరికి కూడా బాగా సపోర్ట్ చేశారు. నేను బిగ్ బాస్ కి వెళ్తానని ఫస్ట్ మీకు చెప్పాడా? తెలియదు, తర్వాత తెలిసింది. వెళ్ళిన తర్వాత విన్ అవుతాడు. వాళ్ళు కొంచెం చెప్పండి, చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందే పెరిగాడు, మీ కళ్ళ ముందే పెంచాడు. మాటల్లో చెప్పలేము. అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. అసలు మా కళ్ళ ముందు పుట్టి మా పవనేనా ఈ స్థాయికి వచ్చాడు అనేసి. అయితే దాని అంతటితో కారణం ఉంది. తనలో ఉన్న జెన్యూనిటీ, తను విజయం తనకు ఎదురొచ్చింది. తనలో ఉన్న నీతి నిజాయితీ, తన ఆట తీరు, తన మాట తీరు, తను అక్కడ వ్యవహరించిన తీరే తనని ఈరోజు మనకి విన్నర్ గా చూపించింది. అలాగే ప్రజలందరి హృదయాల్ని గెలుచుకున్నాడు. ప్రజలందరూ కూడా చాలా 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 సపోర్ట్ చేశారు. మేము ఎవరికి చెప్పకుండానే ఎవరంతటి వాళ్ళే స్వచ్ఛందంగా తనకు ఓటు వేసి తను ఒక కొడుకుగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక ఫ్రెండ్ గా భావించి ఓటింగ్ ఇచ్చి తన్ని స్థాయికి తీసుకొచ్చినందుకు మేమంతా కూడా అందరికీ రుణపడి ఉంటాం. ఈ విజయం వెనకాల అందరూ ఉన్నారు. తన ఇంకా ముందుకు ఇంకా పైకి వెళ్ళాలనేసి మా అందరి కోరిక. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పలేము, సముద్రం అంత ఆనందంగా ఉంది. వాళ్ళ తాతయ్య గారు, మేము చిన్నప్పుడు మా కళ్ళ ముందు మా చేతుల మీద పెరిగిన అబ్బాయే తిను. చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ ఆనందం అయితే చెప్పలేము ఈ రోజు మాటల్లో. ఈ రోజు మీ కుటుంబానికే కాకుండా మొత్తం మీ విజయనగరం డిస్ట్రిక్ట్ కి కానీ, విలేజ్ కి కానీ, మొత్తం ఏపీ, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాల్లో చాలా మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు. సో ఫస్ట్ ఆర్మీకి వెళ్ళాడు. ఆర్మీ నుంచి తన బిగ్ బాస్ కి వచ్చాడు. రేపు పొద్దున్న మంచిగా హీరో అయ్యి మీ ఫ్యామిలీ మొత్తం, మీ విలేజ్ అన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చాడు, ఇంకా ముందుకు రావాలి. కళ్యాణ్ పడాలా ఇంకా ప్రూవ్ చేయవలసింది చాలా ఉన్నాయి. సో ఇలాంటి ఫ్యామిలీ ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదైనా ప్రూవ్ చేయొచ్చని కళ్యాణ్ పడాలా ప్రూవ్ చేశాడు. సో వాళ్ళతో పాటు మనం కూడా మన ఆర్ స్టార్ టీవీ తరఫు నుంచి మనం కూడా తనకి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తాం. మీ మనోడు ఇంత ఘన విజయం సాధించారు, మీ హ్యాపీనెస్ చెప్పండి. చాలా హ్యాపీగా ఉందమ్మా. నాకే కాదు, మా కుటుంబం అందరికి, మా వంశం అంతా దగ్గర 50-60 మంది ఉంటాం. మా పడాల పేరు మీద 60 మంది ఉంటాం దగ్గర. అందరికీ హ్యాపీగా ఉంది. మొత్తం రాష్ట్రం హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. సో రెండు రాష్ట్రాల్లోని మీ మనోడు ఒక ఘన విజయాన్ని సాధించాడు. కామన్ మ్యాన్ అంటే ప్రతి ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశాడు. అండ్ ఆర్మీ సోల్జర్ కూడా తను. మీకు బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు మీకు చెప్పాడా తాతయ్య నేను వెళ్తున్నానని? వచ్చాడమ్మా, ఇంటికి వచ్చి తాతయ్య నేను సెలెక్ట్ అయ్యాను, నేను వెళ్తానని. ఈయన మా అన్నయ్య గారి అబ్బాయి, ఈ టీచర్, ఈ కుర్రాడు స్కూల్కి వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి వీడితో వెళ్ళి అంతా తిరిగాడు. బాగా తిరిగాడు. వర్షంలో కూడా తడుచుకొని తిరిగి గ్యాదరింగ్ చేశాడు. అదే మీరు చెప్పండి, ఇప్పుడు బయట లోపల కళ్యాణ్ ఉన్నప్పుడు బయట ప్రమోషన్స్ ఏ విధంగా మీరు చేశారు? ఇక్కడ ప్రమోషన్ లేదమ్మా. జనరల్ గా కళ్యాణ్ పడాలకి ఉన్న బంధువులందరూ కూడా ఎవరు చెప్పకుండానే పలానా శేఖర్ వాళ్ళ కజిన్ కొడుకు, శేఖర్ మేషర్ కజిన్ కొడుకు, అందుచేత మనం అందరం వర్క్ చేయాలి అని మాకు తెలియకుండానే ఎక్కడ హైదరాబాద్ లో ఒక కాలేజీ ప్రిన్సిపాల్ మా ఫ్రెండ్ కంప్లీట్ గా స్టూడెంట్స్ అందరికీ చెప్పి అందరినీ కూడా ఓట్లు వేయించి కంప్లీట్ గా మొత్తం షోస్ అన్ని కూడా వాచ్ చేయించి రెగ్యులర్ గా రోజు కూడా మాకు ఈవినింగ్ అయితే ఫోన్ చేసేవారు అనమాట. మీ కళ్యాణ్ పడాలా చాలా బాగా ఉన్నాడు షోస్ లోను అంటే. జనరల్ గా ఈ ఫ్యామిలీలో చక్కగా బిహేవ్ చేయడము, మంచిగా అందరికి పలకరించడము అనేది మాకు పుట్టుకతోనే వచ్చింది. అందరం కూడా, మా ఫ్యామిలీ, మా చిన్నాన్న కానీ, మా పిన్ని కానీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎవరిని పరుషంగా మాట్లాడము, ఇవన్నీ కూడా మాకు ఈ నుంచి వచ్చాయి. మాకు ఆ క్వాలిటీ వాళ్ళలో ఇంకా చాలా ఎక్కువ ఉంది. మాకు ఒక 10%
ఉంటాడు 100% షోస్ లో కూడా చూసాము. ఆయన మాట్లాడే తీరు కానీ లేకపోతే పక్క వాళ్ళతో బిహేవ్ చేసే తీరు కానీ ఎక్కడ అస్సలు తేడా లేదు ఎక్కడ కూడా. మొదట్లో 2 వారాలు 3 వారాలు ఎవరో తెలియక ఏదో చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మంచి గ్రాండ్ కంబ్యాక్ తో వచ్చాడు. మొత్తం 100 days కూడా కంప్లీట్ దున్నేసి ఎక్కడ ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి, నా పేరు పడాలి చంద్రశేఖర్, నాకు ఫోన్ చేసి కళ్యాణ్ పడాలి ఏమవుతాడు అని అంటే మా కొడుకున్నాడు అని చెప్తూ ఉంటే అందరూ బాగా రియాక్ట్ అయ్యారమ్మా. చాలా పబ్లిక్ అందరూ కూడా, ఉభయ రాష్ట్రాల అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు వాలంటరీగా వచ్చి ఓట్లు వేసి మా అబ్బాయి కళ్యాణ్ పడాలని ఈ స్థాయి తీసుకొచ్చాడు. ఇది ఇప్పటితో ఆగిపోకుండా వాడికి మంచి ఫ్యూచర్ ఉండాలి, చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి. ఆ ఫ్యూచర్ ఉన్న సినిమా ఫీల్డ్ లో ఉండాలి కానీ లేకపోతే టీవీ రంగంలో ఉండాలి కానీ వాడికి సాయపడాలి. అసలు జనరల్ గా ఎవరు కూడా నెగిటివ్ మాట్లాడుతున్నాడు సాయపడాలి. ఎందుకంటే కింద నుంచి డౌన్ కింద నుంచి వచ్చేటప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. ఇంకా మనం ఒక అడుగు ముందు వేయడానికి అందరూ సాయపడాలి తప్ప వెనక లాక్కూడదు. ఇప్పుడు ఈ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఇంతవరకు లాగింది ఒక వ్యక్తి అయితే ఇక్కడి నుంచి వాడికి అవకాశాలు ఇవ్వడానికి అందరూ సాయపడాలి. ఒక కామన్ మ్యాన్, నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఈ స్థాయికి వచ్చాడు అంటే, ఈ స్థాయికి వచ్చిన దానికి ఎక్కడికి ఆపేయకుండా అందరూ కూడా అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ ని డీల్ చేస్తూ హోస్ట్ చేసిన నాగార్జున గారికి మా ఫ్యామిలీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ బాస్ నుండి ఈ రోజు మన విజయనగరం సుందర్పేట అయితే కళ్యాణ్ పడాలి రీచ్ అయ్యాడు. మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న 5 జిల్లాలు తన రాక కోసం ఎదురు చూస్తుంది. బిగ్ బాస్ లో కళ్యాణ్ ఎప్పుడు ఇక్కడికి వస్తారని మొత్తం విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, అనకాపల్లి పరిసరాల జిల్లాలో ఈ రోజు కళ్యాణ్ పడాలని చూడడానికి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా జిల్లాల నుండి అయితే చూడడానికి వచ్చారు. సో కళ్యాణ్ కి అయితే తన ఇంటి దగ్గర గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ కళ్యాణ్ పడాలా.